హలో అండి అందరికీ. అందరు బానే ఉన్నారని అనుకుంటున్నా. హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెల్. చాలామందికి ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఉంటుంది. బట్ అందులో చాలామందికి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో నేను మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశాను. కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపరేషన్‌కి సంబంధించిన ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి? సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మన ఛానల్‌లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చాలా మందికి హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ప్రిపరేషన్‌కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. సో నేను ఒక యాస్పిరెంట్‌గా మీలాంటి సీరియస్ యాస్పిరెంట్స్‌కి హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. సపోర్ట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దీనివల్ల మీరు మీ ఫ్రెండ్స్‌కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం యూపీఎస్సీ, గ్రూప్స్, బ్యాంకింగ్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మనకు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అయితే కరెంట్ అఫైర్స్ కోసం అందరూ మంత్లీ మ్యాగజైన్స్ చదువుతారు. ఇక్కడ మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్‌ని న్యూస్ పేపర్ నుండి తీసుకుంటాయి. అంటే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇక యూపీఎస్సీకి అయితే న్యూస్ పేపర్ అనేది ఇట్స్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. బట్ చాలా మందికి న్యూస్ పేపర్ ఎలా చదవాలో తెలియదు. బికాజ్ న్యూస్ పేపర్ చదువుతుంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి స్పోర్ట్స్, కొంతమందికి సినిమా, కొంతమందికి పొలిటికల్ న్యూస్ అండ్ ఇన్నోవేషన్స్, ఇలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టాపిక్స్ని చదువుతారు. బట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో సింపుల్గా చెప్తా. సో న్యూస్ పేపర్లో నార్మల్గా 15 to 30 పేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ చదవాలంటే మనకు ఒక రోజు మొత్తం పడుతుంది. ఇలా చదువుతూ వెళ్తే మన ప్రిపరేషన్ ముందుకు వెళ్ళదు. సో మన ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలంటే మన న్యూస్ పేపర్ని 40 to 1 అవర్లో కంప్లీట్ చేయాలి. సో ఇలా 40 మినిట్స్లో న్యూస్ పేపర్ కంప్లీట్ కావాలంటే మనకు మన సిలబస్ మైండ్లో ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ పాయింట్ మనకు న్యూస్ పేపర్లో ఏం ఇంపార్టెంట్ టాపిక్సో తెలియాలన్నా కూడా సిలబసే ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సిలబస్ మన మైండ్లో ఉంటే న్యూస్ పేపర్ నుండి నోట్స్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూస్ పేపర్ని చూస్తే ఫస్ట్ పేజ్లో మనకు తెలంగాణ ఫార్మేషన్ డే అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది తెలంగాణ గ్రూప్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీలో దీన్ని ఎలా చూడాలంటే ఇది జనరల్గా పాలిటీ సబ్జెక్ట్. సో ఇక్కడ మన సిలబస్ కనుక చూసుకుంటే పాలిటీ అనేది జీఎస్ పేపర్ 2లో ఉంటుంది. ఇక్కడ స్టేట్ ఫార్మేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3కి సంబంధించింది కాబట్టి సో మనకి ఈ స్టేట్ ఫార్మేషన్ అనే టాపిక్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అవి కూడా మనం క్లారిటీగా తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనం న్యూస్ పేపర్ని మన సిలబస్తో రిలేట్ చేసుకున్నాం. సో ఇక్కడ న్యూస్ పేపర్లో మనం ఏం చదవాలో ఒక ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో 2-3 ఆర్టికల్స్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే గనుక రెగ్యులేటింగ్ ఇండియా వర్చువల్ డిజిటల్ అసెట్ అని ఉంది. సో ఈ టాపిక్లో మనం వర్చువల్ డిజిటల్ అసెట్ అంటే ఏంటి, దాని రోల్ ఏంటి, దీని గవర్నింగ్ బాడీ ఏంటి, హౌ ఇట్ షేప్స్ ఇండియా ఇన్ ఫ్యూచర్, సో దాని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, సో ఇలాంటివి మన ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ చూస్తే ఇండియాస్ రైజ్ టు 4th లార్జెస్ట్ ఎకానమీ అని ఇచ్చారు. సో మనకు ఎకానమీ అనేది జిఎస్ పేపర్ 3లో ఉంటుంది. ఇక్కడ ఈ ఆర్టికల్లో తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే ఫస్ట్ మన జీడిపి అంటే ఏంటి, మన జీడిపి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గ్రో అయింది, ప్రజెంట్ జీడిపి ఫిగర్ ఎలా ఉంది, అండ్ ఫస్ట్ 5 లార్జెస్ట్ ఎకానమీస్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఈ టాపిక్లోనే ఐఎంఎఫ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో ఐఎంఎఫ్ గురించి చాలాసార్లు అడిగారు. సో మనకి ఇక్కడ ఈ టాపిక్ చూడగానే మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్ గుర్తుకు రావాలి. సో ఇక్కడ ఐఎంఎఫ్ అంటే ఏంటిది, దాని కోటా సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని కాంట్రిబ్యూషన్ ఏంటి, ఓటింగ్ పవర్స్, ఐఎంఎఫ్ లోన్స్ ఏ కంట్రీకి ఇస్తుంది, అండ్ ఐఎంఎఫ్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి. సో ఇలాంటివన్నీ మన ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో మనకు అంత డేటా ఇవ్వలేదు, బట్ మనం ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎత్తుక్కున్నాం కాబట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని వాటికి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్కి మన ప్రిపరేషన్ సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ డేటా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మెయిన్స్లో మనం డేటా రాసినప్పుడు ఎవాల్యుయేటర్కి మన పైన ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఎప్పుడు న్యూస్ పేపర్ పట్టుకున్నా కూడా మనకు సిలబస్ మన మైండ్లో ఉండాలి. సో అప్పుడే న్యూస్ పేపర్ చదవడం చాలా ఈజీ అవుతుంది. సో న్యూస్ పేపర్ అలాంగ్ విత్ సిలబస్ మన ప్రిపరేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.